ట్రంప్ ఆలోచన సరళి కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చొచ్చు. వాళ్ళ దేశంలో అయితే వాళ్ళకి నచ్చబట్టినే అతనికి ఓట్లేసారు, గెలిపించారు. తర్వాత నెగిటివ్ క్యాంపెయిన్ అయితే ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వెళ్తుంది. దానివల్ల స్టాక్ మార్కెట్లో కుప్పకోళ్ళ మీదంతా నడుస్తుంది. అయితే సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ మాత్రం ట్రంప్ వ్యవహారంలో చాలా స్పష్టంగా చక్కటి పాయింట్ చెప్పాడు. ట్రంప్ కోరుకుంటోంది ఫ్రీ బిజినెస్ కాదు, ఫ్రీ ట్రేడ్ కాదు, ఫెయిర్ ట్రేడ్. అంటే స్వేచ్ఛా వాణిజ్యం కాదు, బాధ్యతాయుత వాణిజ్యం. అంటే నీకు 100 రూపాయలు ఇస్తే నాకు 100 రూపాయలు, నీకు 10 రూపాయలు ఖర్చు అయితే నాకు 10 రూపాయలు పెట్టు. ఇట్లాగా ఒక ఫెయిర్ బిజినెస్ కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే అవతరోడి అవసరాలని బట్టి దోచేసేటటువంటి పరిస్థితి ఉంది. ఫ్రీ ట్రేడ్ అన్నటువంటి పేరుతో చైనా వాడు వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి దీపావళి బాణాసంచి అడిగేమో అసలు కమ్యూనిస్ట్ దేశం, కానీ ఇక్కడికి వచ్చి దీపావళి బాణాసంచి నుంచి వినాయక చవితి దాకా అన్ని ఏర్పాట్లు వాడే అమ్మేసుకుంటుంటాడు. ఇట్లాంటి ట్రేడ్ని అంగీకరించట్లేదు అన్నటువంటిదే ప్రధానంగా చెప్పుకొస్తుంది.